ఈ వీడియోలో గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో ఉన్న ఫిడేటరీ కింగ్డమ్స్ అందర్ క్యాపిటల్స్ గురించి చూద్దాం. వై? బికాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే నేమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఎ ప్లేస్ నోన్ యాజ్ అనూప అండర్ గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో ఉన్న ఫిడేటరీ కింగ్డమ్ అందర్ క్యాపిటల్ గురించి అడిగారు. అనూపాకి క్యాపిటల్ ఏంటి అని. దీనికి ఆన్సర్ తెలియాలంటే మనకి ఫిడేటరీ కింగ్డమ్స్ అండ్ క్యాపిటల్స్ తెలియాలి. అవి చూద్దాం. కుకురా రాజస్థాన్, అకరా మధ్యప్రదేశ్, ఈస్టర్న్ మాల్వా. ఈస్టర్న్ మాల్వా క్యాపిటల్ ఏంటి? విదిశ. అకరా అంటే మధ్యప్రదేశ్, దాని క్యాపిటల్ విదిశ. రుషిక సౌరాష్ట్ర. సౌరాష్ట్ర అనే ఇప్పుడు ప్రెసెంట్ మనం గుజరాత్ అని పిలుస్తున్నాం. సో సౌరాష్ట్ర ప్రెసెంట్ నేమ్ ఏంటి అని కూడా అడగచ్చు, గుజరాత్. అవంతి వెస్ట్రన్ మాల్వా. వెస్ట్రన్ మాల్వా క్యాపిటల్ ఉజ్జయిన్. సో ఈస్టర్న్ మాల్వాకి ఏమో విదిశ, వెస్ట్రన్ మాల్వా అంటే ఉజ్జయిన్. అవంతికి ఉజ్జయిన్, అకరాకి విదిశ. అనూప మహిష్మతి. ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, అనూప క్యాపిటల్ ఏంటి? మాహిష్మతి. ఇది కరెక్ట్ ఆప్షన్. అపరాంతక కొంకన్ రీజియన్. నెక్స్ట్ అస్మక నిజామాబాద్. అదే అసిక అని అడిగితే కృష్ణా గోదావరి మధ్యలో ఉన్న ఏరియాని అసిక అంటారు. అస్మక అంటే నిజామాబాద్, అసిక అంటే కృష్ణా గోదావరి మధ్యలో ఉన్న ఏరియాని అసిక అంటారు. ములక ఔరంగాబాద్. విదర్భ బీదర్ రీజియన్. శటగిరి నాగార్జునకొండ. సిరితన ధాన్య కటకం. నీలగిరి తమిళనాడు ఆర్ కన్హగిరి. ఈ శటగిరి సిరితన అనేవి సిమిలర్ గా ఉన్నాయి కదా నేమ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామంటే శటగిరి, గిరి అంటే కొండ, సో నాగార్జునకొండ అని గుర్తుపెట్టుకోండి. సిరితన, సిరి అని మనం వేటిని అంటాము? మనీ కావచ్చు, గోల్డ్ లేదా ధాన్యాన్ని సిరి అంటాము. సో సిరి అంటే ధాన్య కటకం అని గుర్తుపెట్టుకోండి. నీలగిరి మనకు ఆల్రెడీ తెలుసు, తమిళనాడు దగ్గర ఉన్నదే నీలగిరి ఏరియా అనేది, దాన్నే కన్హగిరి అంటారు. ఇవి గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో ఉన్న ఫిడేటరీ కింగ్డమ్స్ అండ్ దే క్యాపిటల్స్.